నిన్ను ఎవరూ మానిటర్ చేయకూడదు, నిన్నెవరూ పెత్తనం చేయకూడదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు మీరు దాసులు కాకండి. మనుషులకు దాసులైన అవటం సంగతి పక్కన పెట్టండి. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. కోపానికి లోబడిపోయేవారు కోపానికి ఏమైపోయాడు అనమాట, బానిసైపోయాడు. కోపము నిన్ను దారిలో పెడుతుంది, కానీ నువ్వు కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు. అందుకనే పాపాన్ని జయించటానికే అదే నిజమైన స్వతంత్రం. నాకు అంత ఫ్రీడమ్ ఉంది, కానీ నేను అన్నీ చేయనన్నాడు పౌలు. ఏమైనా చేయొచ్చు నేను, కానీ నా మనసాక్షి నిమిత్తం నేను చెయ్యను. అంత మాత్రమే కాదు, దేవుని నిమిత్తం చెయ్యను. అంతేకాదు, నా పక్కవారి మనసాక్షికి బాధ కలుగజేసేదాన్ని నేను చెయ్యను. అది ఒక క్రైస్తవుని యొక్క నిజాయితీ. హల్లెలూయా. మీరందరూ మంచిగా ఉండాలని ఆశిస్తున్నారు కదా, మంచి క్రిస్టియన్ యూత్గా ఉండాలని ఇష్టపడుతున్న వారందరూ హల్లెలూయా చెప్పండి.